మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదా? మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ, విశ్వాసులకి నేటి వాగ్దాన భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 23వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా దేవుడు మన జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక, అందరి జీవితాల్లో. ఆమేన్. చూడండి, ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జనులందరికి కూడా అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కార్లు, బంగ్లాలు ఉన్నాయి. కానీ శాంతిగా వాళ్ళు అశాంతికి గురైపోయి శాంతి లేని జీవితాలు ఎంతోమంది జీవిస్తున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట. అశాంతి, అసమాధానం, దుఃఖము, వేదన, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలియదు వాళ్ళకి. అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు? అసమాధానం, అశాంతి గురైపోయిన వారు ఎంతో మంది ఉన్నారు కదా. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఈరోజు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని భక్తులైన దావీదు గారు అంటున్నారు. దేవుడు నడిపింపు అద్భుతంగా ఉంటుందండి. ఆయన శాంతికరమైన జలముల యొద్ద, సమాధానకరమైనటువంటి జలముల యొద్దకి, శాంతికరమైన జలములు అక్కడికి నడిపిస్తానంటున్నాడు అన్నమాట. కానీ జలములు ప్రతి ఒక్కరికి కూడా అవసరం కదా. మనుషులకి, జంతువులకి, పశువులకి అన్నిటికి కూడా జలము అంటే నీరుకి అవసరం కదా. అడవిలో మరి జంతువులు జీవిస్తున్నటువంటి జంతువులు ఇవన్నీ కూడా క్రూర మృగాలు, అవన్నీ కూడా అక్కడ ఆహారం తిని ఆ నీటి కాలువల యొద్దకి మరి నీరు తాగడానికి వస్తాయన్నమాట. జింకలు, క్రూర మృగాలు, పులులు, సింహాలు ఇవన్నీ కూడా అడవి ప్రాంతాలలో ఆ నీటి కాలువల యొద్దకు వచ్చి ఆ నీళ్లు తాగి తృప్తి పొందుతూ ఉంటాయి అన్నమాట. శాంతిని నెమ్మదిపరుచుకుంటాయి తన ఆరోగ్యాన్ని కదండి, నీళ్లు తాగడం ద్వారా. అలాంటి శాంతికరమైనటువంటి జలముల యొద్దకి దేవుడు మనల్ని నడిపిస్తానంటున్నాడు అనమాట. దేవా, అలాంటి శాంతికరమైన జలముల యొద్దకు మనం నడిపించమని మనము వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం కోరినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని, దుఃఖంలో, వేదనలో జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా నాయన అసమాధానంలో మరి అశాంతితో గురైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు 127వ కీర్తన 19-20 వచనాల్లో తన వాక్కును పంపించి దేవుడు బాగు చేస్తానంటున్నాడు. తన వాక్కును పంపించి గుంటలో పడిన వారిని లేవనెత్తాను అంటున్నాడు అనమాట. అశాంతికి గురైపోయిన వారిని, కురింగిన వారిని లేవనెత్తాను అంటున్నాడు దేవుడు. వాళ్ళని స్వస్థపరిచి బాగు చేస్తానన్నాడు దేవుడు కదండి. మనం ప్రార్థించాలి. వాగ్దానం ఎత్తి మనం ప్రార్థించినప్పుడు అసమాధానంగా ఉన్నావా, అశాంతికి గురైపోయి ఉన్నావా, కొంచెం డిప్రెషన్కి లోనైపోయి చాలా దిగులు తలపట్టుకుని ఏడుస్తున్నావేమో, ఈరోజు నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి వాగ్దానం ఈరోజు వాగ్దానం నమ్మదగిన దేవుడు. ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తానన్నావు ప్రభువా. ఈరోజు చూడండి, మనుషుల్లో ఇచ్చేటువంటి జలములో మరల దప్పికేస్తాయని చెప్తుంది దేవుని లేఖనాలు, యోహాను సువార్తలు కదండి 4వ అధ్యాయంలో. కానీ దేవుడిచ్చే జలము మరి ఎన్నిటికీ దాహం కొనదు, మరి మీరు దప్పికొనరని చెప్తుంది అనమాట. దేవుడిచ్చే జలములు ఎలా ఉంటాయి అంటే శాంతికరంగా ఉంటాయి అనమాట, సమాధానకరంగా ఉంటాయి. అలాంటి ఆయన మంచి జలముల యొద్దకు ఆయన నడిపించగలిగిన గొప్ప దేవుడు. జలములు దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ జలముల యొద్దకి, పరిశుద్ధాత్మలోనికి దేవుడు మనం నడిపిస్తాడు. ఆ వాక్యంలోనికి దేవుడు మనం నడిపించినప్పుడు ఈ వాక్యం మనల్ని ఆదరిస్తుంది అనమాట, పాదల్లో నెమ్మదినిస్తుంది. జలములు చూడండి, నీటితో ఉతక స్నానం చేస్తానని ఎపిసీ రాత్రి పత్రికలో సెలవిస్తున్నాయి కదా. కాబట్టి ఆ దేవుని వాక్యం మనం చదువుకొని మన పాపాల అతిక్రమాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం శుద్ధీకరించుకోవాలి. ప్రతిదినం కూడా ప్రభావం అతిక్రమాలు క్షమించాయా అని చెప్పి మనం దేవుని వేడుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం కోరినప్పుడు దేవుడు మనకి సహాయం చేసి శాంతికరమైన జలముల యొద్ద, మత్తయి సువార్త 11:28 చూడండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు దేవుడు కదా. ఈరోజు మరి అశాంతితో మరి గురైపోయినావా, అసమాధానం గురైపోయినావా, డిప్రెషన్కు లోనైపోయినావా, దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు దేవుడు. శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపిస్తాను. అడవి ప్రాంతాల్లో అనేక మందికి దేవుడు శాంతికరమైన జలం ఇస్తున్నాడు అనమాట. పశువులకి, క్రూరమృగాలకి, జంతువులకి. ఈరోజు మనుషులైన మనకి చూడండి, వాటికంటే మనం శ్రేష్ఠులం కదా. మనకు అనుగ్రహించిన దేవుడు
వాగ్దానం అయితే ప్రార్థించండి. ఎవరు ఈరోజు డిప్రెషన్లో ఉన్నారు, అసమాధానం గురైపోయినారు, అశాంతికి గురైపోయినారు, సమాధానం లేకుండా ఉన్నారా, భయంకరమైన సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయా, దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీ జీవితంలో శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వివాహంకా లేదని బాధపడుతున్నావేమో, గర్భఫలం లేదని బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావు, డిప్రెషన్కు లోనైపోతున్నావేమో, ఎందుకు నాకు అన్నీ ఉన్నాయి, ఎందుకు అసమాధానం గురైపోతున్నాను, నిద్ర రాలేదు, ఆహారం ఆకలి కావటం లేదు అని బాధపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాను అంటున్నాడు. అయితే దేవుని సహాయం కోరు, ఆయన పాద సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో అడుగు. ప్రభా ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చమని అడిగినప్పుడు శాంతికరమైన జలముల యొద్ద పచ్చికల చోట్ల ఆయన పరుండు చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించగలిగిన శక్తిమంతుడు ఆయన దేవుడు కాబట్టి ఆయనకి సమస్తము సాధ్యమే. వాగ్దానం ఇస్తే దేవుడు ఆయన ఖచ్చితంగా నెరవేర్చే గొప్ప దేవుడు అనమాట. ఈరోజు వాగ్దానం అయితే ప్రార్థిస్తావా నువ్వు? దేవుని సన్నిధిలో మోకరించి పరిశుద్ధాత్మ దేవుని బ్రతిమాలాలి, దేవుని అడగాలి. మనము శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించగలిగిన శక్తిమంతుడు. ఎంతమంది ఈరోజు డిప్రెషన్లో పోయినారో, అశాంతికి అసమాధానం గురైపోయినారో, ఈరోజు మరి అన్నీ ఉన్నాయి కానీ శాంతి నీకు కరువైపోయింది. శాంతి, సమాధానం, ప్రశాంతత నీకు లేదు, దానికి గురైపోయినావేమో. ఈరోజు నీకు దేవుడు ప్రశాంతతను, శాంతికరమైన జలం యొద్ద నడిపించి నీ కుటుంబంలో సమాధానం అనుగ్రహించబోతున్నాడు, శాంతిని అనుగ్రహించబోతున్నాడు దేవుడు. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. తన యొక్క శాంతి అద్భుతంగా ఉంటుంది అనమాట. తన యొక్క శాంతి దేవుడు మనకు అనుగ్రహించినట్టే ప్రశాంతంగా మనం నిద్రపోవచ్చు, ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం, ఏ దిగులు ఉండదు మనకి. పనుకొని హాయిగా నిద్ర లేస్తాం. దావీదు అన్నాడు కదా, నేను పండుకొని నిద్ర లేస్తాను క్షేమంగా, నా దేవుడు నాకు ఆధారం అన్నాడు. కాబట్టి దేవుడిని ఆధారం చేసుకోవాలి మనం. శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు మనం అందరిని కూడా నడిపించును గాక ఈరోజు యేసు నామములో. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినాం. పచ్చికల చోట్ల మనం ప్రణు చేసి శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు, అసమాధానానికి అయా నాయన అశాంతికి గురైపోయి డిప్రెషన్కు లోపై ఎంతమంది కుటుంబాలు ఈ రోజు నాయన అయా భయంకరంగా బాధపడుతున్నారు. వాళ్ళందరి జీవితాల్లో శాంతిని అనుగ్రహించండి అయా, మరి ప్రశాంతతను అనుగ్రహించిన ఆయన కృప చూపించండి. ఎంతమందికి ఉద్యోగం లేక నాయన అయా అశాంతికి లోనైపోయినారు, ఎంతమందికి వివాహం కాకుండా నాయన ప్రభు అయా అసమాధానికి గురైపోతున్నారు, ఎంతమందికి గర్భఫలం లేక నాయన ప్రభు అయా కన్నీరు విడుస్తూ అశాంతికి లోనైపోయినారేమో తండ్రి. అనారోగ్య సమస్యలతో అశాంతికి గురైపోయి ప్రభా శాంతి సమాధానం లేక బాధపడుతున్నారు. అందరినీ కూడా మీకు కాయపడిన హస్తాలతో ముట్టండి, కృప చూపించండి. శాంతికరమైన జలముల యొద్దకు ఈ రోజు నడిపించిన ఆయన వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న జీవితాల్లో మరి యొక్క నూతన అనుగ్రహించి కృప చూపించండి. ప్రయాణస్తులందరినీ క్షేమం తెచ్చండి, ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. కుటుంబంలో జగడాలు, అసమాధానం తొలగించిన ఆయన క్షేమం తెచ్చండి. భార్య భర్త మధ్యలో క్షేమం, నెమ్మది కలుగును గాక తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడని నడిపించిన ఆయన క్షేమం తెచ్చేయమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.